సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన గజ్వేల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వంటేరు కొండల్ రెడ్డి మాట్లాడుతూ మా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పైన కొందరు అనిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మైనంపల్లి వర్గీయులు కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి నియోజకవర్గ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మోమేమికమై నాయకత్వం నిర్వహిస్తున్న నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు సమీర్ మార్కెట్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గాడిపల్లి శ్రీనివాస్ నర్సారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మైనంపల్లి వర్గం తక్షణమే గజ్వేల్ నియోజకవర్గం వదిలాలని, గజ్వేల్ నియోజకవర్గంలో రాకూడదని, వాళ్ల మెదక్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలని, మనసారికి పోయిన ఎలాంటి ప్రచారాలు చేసిన కార్యకర్తలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని, కాబట్టి 2018 నుంచి డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్న నర్సారెడ్డి పార్టీ బలోపేతానికి ఆయన ఉన్న ఆస్తులను కూడా లెక్క చేయకుండా అమ్ముకున్నాడని, పార్టీ కోసం పనిచేస్తూ తన సొంత ఆస్తులు కూడా అమ్ముకున్న నర్సారెడ్డి కార్యకర్తల కృషి కోసం పార్టీని ముందు నడిపిస్తున్నా ఆయనపై లేనిపోని నిందలు వేయడం సమంజసం కాదని, నర్సారెడ్డి జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్వేల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశము జరగడానికి కారణం ఏమిటంటే మా ప్రియతమ నాయకుడు నర్సన్నపై, గజ్వేల్ ఇన్ఛార్జ్ మా నర్సారెడ్డి గారిపై కొన్ని వర్గాలు అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా నర్సన్న అనునిత్యం ప్రజల్లో చాలా కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు. అతనిపై లేని పోని అబండాలు వేస్తూ మైనంపల్లి కొత్తగా ఇక్కడ లేని వర్గాలను మా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చాలా బలోపేతం జరుగుతుంటే చూసి ఓర్వలేక మైనంపల్లికి సంబంధించిన కొంతమంది వర్గం ఇక్కడికి వచ్చి పార్టీకి నష్టం వాళ్ళు చేకూరుస్తూ మా నర్సన్నని కోవట్టుగా ఉండి మా నర్సారెడ్డిపై టీఆర్ఎస్ కోవట్ అని మాట్లాడడం మేము దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా గతంతో పోల్చుకుంటే గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొదలుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో మాకు 65,000 పైచిలుకల ఓట్లు రావడం, అదేవిధంగా మొన్న సర్పంచులు గజ్వేల్ మండలంలోనే దాదాపు 12-13 సర్పంచులు గెలవడం, అదేవిధంగా గజ్వేల్ మున్సిపల్లో గతంలో ఒక కౌన్సిలర్ ఉండే, ఇవాళ 7 కౌన్సిలర్, ఒక 3-4. ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే కీకులని చెప్పడం జరిగింది, వాళ్ళే బాధ్యులని చెప్పడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యేతో సమానమని ముఖ్యమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టే ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వ్యవహారాలు జరుగుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సుప్రీం మా నర్సారెడ్డి గారే. ఏ నియోజకవర్గంలో అయినా ఏ పదవులు కావాలన్నా, ఏ అభివృద్ధి కావాలన్నా ఆయా ఇన్ఛార్జ్లు రిఫర్ చేసే వాటిని ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఆమోదించడం జరుగుతుంది. మా నర్సారెడ్డి గారు ఈరోజు కింది స్థాయికి వచ్చి ఒక సర్పంచ్ స్థాయిగా రాజకీయంగా వచ్చి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి మాట్లాడదాం. ఈరోజు మాట్లాడితే దాడులు చేస్తాం, మాట్లాడితే ఫోన్లు చేసి బెదిరిస్తాం, మాట్లాడితే సోషల్ మీడియాలో అవాకులు చవాకులు వేస్తాం. ఇది కాదు, దమ్ముంటే 2018 నుంచి పార్టీని కాపాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? రండి, బహిరంగ సవాలు కూర్చుందాం. అంతేగాని ఏదో చేస్తాం, వచ్చి దాడులు చేస్తాం, అది అంటే భయపడేది ఎవరు లేదు. 100% ఇక్కడ కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నోర్లు ఉన్నాయి, మాకు కూడా చేతులు ఉన్నాయి. ఇలాంటి బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం లేదు. 100% రాబోయే రోజుల్లో
కాంగ్రెస్ పార్టీ సారథిగా మా నర్సన్ననే ఉంటాడు. ఆయనను ఏదో ఈరోజు డిగ్రేడ్ చేస్తూ మీరు మాట్లాడినంత మాత్రాన ఆయన స్థాయి ఏం తగ్గదు. తప్పకుండా ఇలాంటివి మానుకోకపోతే 100% రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆగ్రహం చవి చూడక తప్పదు.